హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోలో మనం 4 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది. 2, నిన్న ప్రోమో వచ్చింది. మోర్ దెన్ ఎ ప్రోమో, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ టీజర్. నేను షార్ట్ ప్రోమో అని చెప్పా. సో ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది కదా, అందులో పోస్ట్ చేశాను అనమాట, ఈ సండే వస్తుంది అని చెప్పి. సో సండే కన్నా ముందే వచ్చింది. చాలామంది ఆగస్ట్ 15 దాకా రాదు అన్నారు, బట్ సండే కన్నా ముందే వచ్చేసింది. అందుకని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఖచ్చితంగా బిగ్ బాస్ 8 రిలేటెడ్ అప్డేట్స్ కావాలి అంటే కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలాగే అందులో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయితే ఏంటంటే మనం ఏదైనా పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట. ఎక్కువ సోది కాకుండా ఇంపార్టెంట్ విషయాలు అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కుదిరితే ఫాలో అవ్వండి. సబాష్, బాగా మార్కెటింగ్ చేసుకున్న ఛానల్. నెక్స్ట్, మూడోది, బజ్ హోస్ట్ ఎవరు అని చెప్పి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి బజ్ హోస్ట్ కూడా ఫిక్స్ అయ్యారు, 90% కన్ఫర్మ్డ్. సో దాని గురించి కూడా మాట్లాడదాం. 4, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ కోసం లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశా, షూర్ షాట్ ఒక 10 మంది కంటెస్టెంట్స్ నేమ్స్ అని చెప్పి. ఐ స్టిల్ స్టాండ్ బై దట్. సో ఎవరైనా ఆ వీడియో చూడాలంటే ఈ వీడియో చివరిలో సజెషన్ వస్తుంది, ఖచ్చితంగా చూడండి. వాళ్ళు కాకుండా కొంతమంది పేర్లు డిస్కషన్లో ఉన్నాయి, కొంతమంది రారు అని చెప్పేసిన వాళ్ళు ఉన్నారు. అంటే డిస్కషన్లో ఉన్నవే కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు, డిస్కషన్లో ఉన్న వాళ్ళు రాను అంటే రావట్లేదు అని తెలిసిన మ్యాటర్స్ ఉన్నాయి. సో దాని గురించి లాస్ట్లోకి వచ్చే మాట్లాడుకుందాం. ముందు వీడియో లైక్ చేయండి. అబ్బా, ఇప్పుడు ఇది చెప్పడం మర్చిపోతాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించినవి ఉంటే ఓటీటీ అయిపోయింది, హిందీ బిగ్ బాస్ ఓటీటీ, ఇంక హిందీ బిగ్ బాస్ సంబంధించినవి ఏముండవు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించినవి ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి చూడండి. సో మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు. నేను చాలా కాలం క్రితమే చెప్పానంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 1 స్టార్ట్ అవబోతుందని చెప్పి. మళ్ళీ జూలై 22 ఎప్పుడు మళ్ళీ పోస్ట్ చేశాను. ఐ స్టిల్ బిలీవ్ సెప్టెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతుందని. దానికి రీజన్స్ ఏంటంటే, లాజికల్గా రీజన్స్ కూడా చెప్పాను, ఇది ఎవరో లీక్ చేసిన విషయం కాదు. ఆగస్ట్ 31 ఆ టైంకి ఓ సీరియల్ అయిపోతుంది, 30th ఆ టైంకి ఓ సీరియల్ అయిపోతుంది. యాక్చువల్గా 2 సీరియల్స్ అయిపోతుంది. ఒకటైతే ఖచ్చితంగా తెలుసు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి పెట్టాను కూడా, ఓరోసి రాక్షస సీరియల్ ఎవరైనా చూస్తున్నారా, ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి. సో ఆ సీరియల్ అయిపోతుందని చెప్పి అనిపించింది, అది కొంచెం చూస్తుంటే, లేదంటే ఆడియన్స్తో మాట్లాడినప్పుడు. సో ఆబ్వియస్గా ఆగస్ట్ 30కి అది అయిపోతే ఇంకా స్లాట్ ఖాళీ అయిపోతుంది కదా, ఖచ్చితంగా సెప్టెంబర్ 1 స్టార్ట్ అయిద్దని చెప్పి గెస్ చేశాను అనమాట. అలాగే ఖతర్నాక్ బాయ్స్, కిలాడి బాయ్స్, ఖతర్నాక్ గర్ల్స్, అది కేజీ షో వస్తుంది కదా, అది కూడా ఆ టైంకి నాకు తెలిసి ఆగస్ట్ 30th లాస్ట్ ఎపిసోడ్, ఆగస్ట్ 14th 15th దాని ఫైనల్ షూట్ అనమాట. సో ఆ లోపల ఎపిసోడ్స్ అన్ని షూట్ చేసేస్తారు. సో ఇది కూడా ఎక్కడ చూసింది, ఎక్కడ ఎవరో లీక్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ఏంటంటే ఏదో ఇంటర్వ్యూలో ఆ కంటెస్టెంట్స్ చెప్పారన్నమాట, 15th ఫైనల్ షూటింగ్, 14th ఆ టైంకి ఫైనల్ షూటింగ్ అని చెప్పి. ఆ షూటింగ్ ఎపిసోడ్ నాకు తెలిసి ఆగస్ట్ 30th సాటర్డే లాస్ట్ టెలికాస్ట్ చేస్తారు. సండే నుంచి ఇంకా మన బిగ్ బాస్ ఇంకా వాళ్ళకి ఇంకా స్కోప్ లేదు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అన్లెస్ అంటిల్ ఏదైనా గట్టిగా అయితే తప్పితే, అదర్వైజ్ సెప్టెంబర్ 1. ఇంకొక ప్రూఫ్ కూడా, ఇది గెస్ చేసి చెప్పింది. ఇప్పుడు ఎలా మనకు షూర్ షాట్గా తెలుసు అంటే కనుక, లింక్డ్ఇన్లో, సో మా టీవీకి లింక్డ్ఇన్, స్టార్ మాకి లింక్డ్ఇన్ పేజ్ ఒకటి ఉంది. సో అందులో వాళ్ళు పోస్ట్ చేశారనమాట. మీకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్తాను, బిగ్ బాస్ ఆన్ వీల్స్. సో పేజ్ లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళకి తెలుసు ఉంటుంది. ఈ పేజ్ ఆల్మోస్ట్ 50K ఫాలోవర్స్ రీచ్ అయ్యారు, బట్ ఆ పేజ్ ఇప్పుడు పోయింది తంది. సో మళ్ళీ తను 2.2 అని చెప్పి బిగ్ బాస్ ఆన్ వీల్స్ 2.2 అని చెప్పి స్టార్ట్ చేశాడు. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్లో నేను ఫాలో అయ్యే దాంట్లో కూడా ఉంటుంది. సో బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కొంచెం త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు అబ్బాయి. సో కుదిరితే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సో తను ఫస్ట్ పోస్ట్ చేశాడు అనమాట, తను ఎక్కడి నుంచి సంపాదించో తెలియదు కానీ, బట్ గుడ్. సో తను పోస్ట్ చేశాడు. అంటే మనం ఎప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ ఎత్తుక్కుంటూ ఉంటాం కానీ లింక్డ్ఇన్లోకి ఎప్పుడు వెళ్ళాం కదా. సో లింక్డ్ఇన్ మనకి ఉన్న అకౌంట్స్, అందులో స్టార్ మోకాస్ ఎందుకు ఎత్తుకున్నాం, వేరే కనెక్షన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కానీ. సో అందులో వాళ్ళు పోస్ట్ చేశారు. వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత తను చెప్పాడు అనమాట, ఇలా వచ్చిందని చెప్పి. సో నేను తర్వాత వెరిఫై చేసుకున్నాను, నిజంగా లింక్డ్ఇన్ పేజ్ ఉందా, అసలు ఇది ఎవరైనా మామూలుగా క్రియేట్ చేసుకున్నారు ఫ్యాన్ పేజెస్ లాగా ఏమైనా ఉందేమో అని చెప్పి. అసలు దీని అథెంటిసిటీ మనకి ఎందుకురా పెద్ద పదాలు, అందులో ఇది అసలు నిజమా కాదా అని చెప్పి, అథెంటిసిటీ అని చెప్పి వర్డ్ యూస్ చేద్దాం అనుకున్నా, నిజమా కాదా అని చెప్పి వెరిఫై చేశాను అనమాట. చేస్తే రీజనల్ హెడ్స్, డైరెక్టర్స్, ఏది ఛానల్ వాళ్ళు, నెక్స్ట్ హాట్స్టార్ వాళ్ళు, వాళ్ళందరూ అందులో ఫాలో అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా అది ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అనిపించింది. సో దాని తర్వాత నేను వెంటనే పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్, మన ఛానల్లో కానీ మన కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆగస్ట్ 1 పోస్ట్ చేశారనమాట, బిగ్ బాస్ సీజన్ 8 30 days to go, బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్గా బాస్ 30 days to go అని చెప్పి. ఇది కూడా పెట్టి ఎంటర్టైన్మెంట్గా బాస్ ఖచ్చితంగా ట్యాగ్ లైన్ అవ్వదు అని చెప్పి. బట్ ఎనీహౌ, సో వాళ్ళు పోస్ట్ చేశారు. వాళ్ళు అంతకుముందు కూడా 50 days to go, 6 weeks to go అని చెప్పి పోస్టర్లు కూడా అందులో ఉన్నాయి. సో వాళ్ళ టార్గెట్ డేట్ అయితే మాత్రం సెప్టెంబర్ 1. ఇది మాత్రం క్లియర్. సో సెప్టెంబర్ 1కి ఎలాగైనా లాంచ్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకు చెప్పిన, దీనికి ఇంకో రీజన్ కూడా చెప్పారు, సెప్టెంబర్ 7th ఆ టైంలోనే వినాయక చవితి. సో అది కవర్ అవ్వదు సెప్టెంబర్ 8 కనుక పెడితే, ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ కదా.
సో అది కవర్ అవుతుందని చెప్పి సెప్టెంబర్ 1కి టార్గెట్ చేస్తున్నారు. సో అన్లెస్ అంటిల్ లేదని అయితే తప్పితే ఈ డేట్ మాత్రం 99.99% ఫిక్సే. ఇంకా 16 వారాలు ఉంటుందా 15 వారాలు ఉంటుందా అంటే 16 వారాలని నాకైతే మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. క్రిస్మస్ దాకా ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. లెట్స్ సీ. అంటే ఒకవేళ హిట్ అయితే ఇందులో ఏం చేస్తారంటే హిట్ అవుతూ సీజన్ బాగుంటే కనుక దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు జనరల్గా. బట్ లాస్ట్ టైం కూడా ఇలాగే అనుకున్నాం కానీ అవలా. లాస్ట్ టైం ఈ సీజన్ హిట్ అయింది, 6 కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇంకొక వీక్ ఎక్స్టెండ్ చేసే స్కోప్ ఉంది, అయినా ఏం చేయలేదు. సో ఏం చేస్తారు ఏంటన్నది మనకి షో గడుస్తున్న కొద్ది అప్పుడు వస్తుంది తప్పితే ఇప్పుడే ఇంకా చెప్పలేం. సో ఇదైతే మాత్రం క్లారిటీ. పక్కన నేను పోస్టర్ కూడా డిస్ప్లే చేశాను చూడండి, 30 days to go అని ఉంటుంది. ఇది August 1 వాళ్ళు పోస్ట్ చేసింది. రెండోది ప్రోమో గురించి మాట్లాడదాం. ఈ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి కొన్ని మెసేజ్లు ఏంటంటే ప్రోమోని డీకోడ్ చేయి, ప్రోమో డీకోడ్ చేయండి. అరే అందులో ఏముంది బ్రో మనం డీకోడ్ చేయడానికి? లోగో అంటే లెఫ్ట్లో రెడ్ ఉంది, రైట్లో వైట్ ఉంది, ఇది ఫైర్ అయి ఉంటుంది, ఇది ఐస్ అయి ఉంటుంది, మధ్యలో ఏదో ఇది ఉంది అని చెప్పి అదనో ఇదనో ఏదైనా చెప్పడానికి ఒక అర్థం ఉంది. ఐస్ ఫైర్ ఏదైనా డీకోడ్ చేయడానికి. ఇందులో ఏముంది బ్రో? ఒక దొంగోడు, సింపుల్ కాన్సెప్ట్. సో నాకు అర్థమైంది చెప్తాను. కంటిన్యూషన్ కూడా ఏమై ఉండొచ్చు అని కూడా చెప్తాను అనమాట. ఒక దొంగోడు కమిడియన్ సత్య అనమాట. అవుట్ ఆఫ్ ద స్కోప్, అవుట్ ఆఫ్ ద లెవెల్ పాయింట్ చెప్తా. కమిడియన్ సత్య మాత్రం ఈ ప్రోమోలో యాక్టింగ్ కుమ్మేశాడు. నాకు ఎందుకు ఇండస్ట్రీలో సరిగ్గా సత్యాన్ని యూస్ చేసుకోరేమో అనిపిస్తూ ఉంటుంది. మంచి కమిడియన్. సునీల్ లాగా పడట్లేదు సినిమాలు అనిపిస్తుంది. సునీల్కి ఒక టైంలో పడ్డాయి చూసారా నువ్వు నేను లాంటి సినిమాలు, అలా మంచి అసలు అంత పర్ఫార్మర్ యూస్ చేసుకోవట్లా. చూడండి ఇందులో కూడా ప్రోమోలో కూడా యాక్టింగ్ కుమ్ముతాడు అసలు నిజంగా దొంగోళ్ళలాగా. సో ఒక దొంగోడు దొంగతనంకి వెళ్ళాడు. అదేంటంటే ఒక మ్యూజియము లేదంటే పురాతన వస్తువులు ఉన్న ఒక ఇలాంటిది. సో వాళ్ళ ఆవిడతో మాట్లాడుతూ అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక ల్యాంప్ ఉంటుంది, అలీబాబా అద్భుత దీపం. దాన్ని మనం పట్టుకొని రుద్దితే జీని వస్తాడు. మనోడు రుద్దుకుండానే టింగ్ అని కొట్టంగానే అక్కడ కొంచెం భయంగా సిచ్యువేషన్ పెట్టి టింగ్ అని కొట్టంగానే అందులోంచి జీని వచ్చాడు. సో అది కింగ్ నాగార్జున గారు అనమాట. బాలక ఏమిని కోరిక అన్నట్టు కోరుకోమంటాడు. అదే ఏముంది సార్ అదేదో డైలాగ్ చెప్తాడబ్బా, ఆశలు ఎక్కువ అవకాశాలు తక్కువ, బయట ఏమో రేట్లు ఎక్కువ, మాదేమంటుంది సార్ అంటే లేదు నువ్వు కోరుకో అంటే ఏడిగిన ఇస్తారంటే ఏదిడిగిన ఇస్తా, లిమిట్లెస్గా ఇస్తా అని. సో మనం ఏదైతే ఇన్ఫినిటీ లోగోని డీకోడ్ చేసామో అన్లిమిటెడ్ అని, లిమిట్లెస్ అని, అంతులేనిది అని, అనంతమైనది అని చెప్పి సో వాళ్ళు యూస్ చేసిన వర్డ్ లిమిట్లెస్ అనే వర్డ్ ఇచ్చేసారు. తిరిగి అదే మీనింగ్ లేండి, లిమిట్లెస్ అని ఇచ్చేసారు. మన ఏంటంటే అరే సమయానికి ఏం గుర్తు రావట్లేదే, మా వాడికి ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పి అంటాడు. అని లోపల ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఏదైనా నేను లిమిట్లెస్గా ఇస్తా, అలాగే ఒక్కసారి కమిట్ అయితే ఇంకా నా మాట నేనే విన్నాను అనలేదు కానీ ఒక్కసారి కమిట్ అయితే ఇక లిమిట్ లేదు అని డైలాగ్ చెప్పారనమాట. సో దీని తర్వాత కంటిన్యూషన్ ప్రోమో ఏమై ఉండొచ్చు అంటే మేబీ సత్య దొంగ క్యారెక్టర్ వాళ్ళ ఆడి ఫోన్ చేయటం ఏం చేస్తుంది ఏంటంటే బోర్ కొడుతుందండి అంటే బోర్ కొడుతుందా, ఎంటర్టైన్మెంట్ ఈ స్వామి అని చెప్పి అంటే ఎంటర్టైన్మెంట్ ఈ కింగ్ అని చెప్పి నాగార్జున అడిగితే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్గా ఇంకో ఈ షోని మీకు ఇస్తానా అని చెప్పి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇలా ఉండొచ్చు అని అనుకున్నా. లాస్ట్ టైం కూడా కొన్ని ప్రోమోలు వచ్చినాయి, ముఖ్యంగా ఈ ఉల్టా ప్రోమో వచ్చింది. అల్టా ఉల్టా అని చెప్పి అన్నీ తిప్పటం తప్పితే రమేష్ అని చెప్పి ప్రోమో వచ్చింది, గుర్తుందా మీకు? అమ్మాయి అబ్బాయిని పట్టుకునేది సరి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. తనకు తుమ్మొచ్చి అబ్బాయిని వదిలేస్తే ది ఎండ్ని రివర్స్ చేసి ఇక్కడంతా ఉల్టా అంటారు. నాకైతే మాత్రం ప్రామిస్గా అదేందో అర్థం కాల అసలు. దానికి ఉల్టాకి ఏంటి సంబంధం అని చెప్పి ఇంకా అమ్మాయి అబ్బాయి అయ్యి ఉల్టా అబ్బాయి అమ్మాయిని వదిలేస్తాడేమో అలా చెడతారేమో అనుకున్నా కానీ ది ఎండ్ని రివర్స్ చేసి ఉల్టా అయిందని చెప్పారు. సో ఇదేంటంటే జస్ట్ ఒక ప్రోమో, సీజన్ 8 వస్తుంది అని చెప్పడానికి అంతే అనమాట, అంతకుమించి ఏమీ లేదు. నేను సండే వచ్చింది అనుకున్నా, ముందే వచ్చింది. దానికి ఎవరో మన వాళ్ళు కామెంట్ చేశారు, మెసేజ్ చేశారనమాట, ఏం లేదు బ్రో సండే అమావాస్య అందుకోసం అని చెప్పి ఫ్రైడే రిలీజ్ చేశారు అని చెప్పి. సింపుల్ లాజిక్, ఏమీ లేదు. ఫ్రైడే వస్తే ఎక్కువ మంది వస్తారు, సండే వస్తే తక్కువ మంది వస్తారు అలా కాదు. వాళ్ళ ప్రోమో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, అప్రూవ్ అయిపోయింది, అందరూ అన్ని లెవెల్స్లో అది అప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇంక రిలీజ్ చేశారు అంతే. లాస్ట్ టైం కూడా సండే రిలీజ్ చేశారు కదా, అప్పుడేమో తక్కువ వ్యూస్ వచ్చినాయి ఏంటి. సో వ్యూస్ కోసం కాదు, ఆ ప్రోమో రెడీ అయింది. ఒకవేళ గురువారం రెడీ అయ్యింటే గురువారం వచ్చేది, శనివారం రెడీ అయ్యింటే శనివారం వచ్చేది. ఎప్పుడు రెడీ అయితే అప్పుడు వచ్చేది, ఎందుకంటే సెప్టెంబర్ 1 టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. సో ప్రోమో అయితే అదే. అంతకుమించి ఆ ప్రోమోలో మనం భూతద్దం పెట్టి ఏం చేసినా డీకోడ్ చేసి ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని ల్యాంపులు ఉన్నాయి, ఎన్నిసార్లు రుద్దాడు, ఇవన్నీ వేస్ట్. సో లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. బట్ ఇందులో నాకు సీజన్ 6 వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో సీజన్ 6 బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ అని చెప్పి. ఇంతకుముందు 4లో కూడా ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ వచ్చింది. అలాగే 5లో చెప్పండి బోర్డమ్కి గుడ్ బై వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ 5 అని చెప్పి. సో బట్ 4లో ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ యూస్ చేసి చేశారు. ఎగ్జాక్ట్గా ట్యాగ్ లైన్ గుర్తులేదు కానీ 6లో కూడా అలా వస్తే 4లో హిట్ అయిద్దేమో అనుకున్నాను కానీ ఆ సీజన్ 6 కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనే థీమ్తో ఆ సీజన్ 6ని మొత్తం చేశారు. అన్ని ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అన్నట్టు వాళ్ళకి
క్యారెక్టర్స్ ఇచ్చి ఆ క్యారెక్టర్స్లో ఉండాలి, డ్యాన్సులు చేయాలి, హోటల్ టాస్కులు చేయాలి, అవన్నీ ఇచ్చారు. బట్ మన వాళ్ళు ఆ టైంలో ఆ కంటెస్టెంట్స్ ఎవరైతే చేయలేకపోయారు. చివరికి వాళ్ళని ఇంటిబెట్టి వరుసగా నించోబెట్టి బిగ్ బాస్ తిట్టడమే సరిపోయింది తప్పితే ఏది లేదు. సో నాకెందుకో ఒక్కసారిగా లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అది అంటే ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ అంటే ఎక్కడో గుండెలు లైట్గా అలా షేక్ అవుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ సీజన్ లాగా అయిపోతే మాత్రం ఏం చేయలేం. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ ఆ కామెడీ టాస్కులు, హోటల్ టాస్కులు అవి కాదు, సీరియస్ టాస్కుల్లో కూడా ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వటం అని కాదు కదా. సో ఏదైనా సరే మనం కళ్ళప్ప చెప్పి అలా చూస్తే మనం బాగా టైం వేస్ట్ చేసుకుంటే షో చూస్తే అప్పుడు అది మనకి ఎంటర్టైన్మెంట్ అయినట్టు. గొడవలు ఉండాలి బేసిక్గా బిగ్ బాస్ అంటే. టు బీ ఫ్రాంక్ చెప్పాలి, బయటికి చెప్తే చాలామంది చెప్పరు అంతే, గొడవలు ఉండాలి. సో అవి చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్స్లో, టఫ్ సిచ్యువేషన్స్ ఉండాలి అంతే. సో కామెడీగా ఇచ్చేసి ఒక్కొక్కరికి ఒక సినిమా క్యారెక్టర్ ఇచ్చేసి మ్యూజిక్ వస్తుంది, స్టేజ్కి డ్యాన్స్ చేయండి, సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే. బట్ వరుసగా ఏ టాస్క్లు పెట్టుకుంటే వెళ్తే వన్ ఆఫ్ ద టాస్క్ అది పెట్టుకోవచ్చు, ఏదైనా ఒకటి వరుసగా పెట్టుకుంటే వెళ్తే ఏం చేయలేం. ఎనీహో, సో ఎప్పుడైనా సరే ఒక సీజన్ పెద్దగా హిట్ అయితే దాని నెక్స్ట్ సీజన్ కొద్దిగా యావరేజ్గా లేదంటే అలాగే వచ్చినట్టు సీజన్ 2 తర్వాత సీజన్ 3 నాకైతే యావరేజ్ అనిపించింది. సీజన్ 4 బాగా వచ్చింది, సీజన్ 5 పర్లేదు. దాని తర్వాత వెంటనే సీజన్ 6 ఫ్లాప్. బట్ ఫ్లాప్ అయిన తర్వాత మాత్రం మంచిగా హిట్ అయింది. సీజన్ 7 గట్టిగా హిట్ అయింది. లెట్స్ సీ సీజన్ 8 మాత్రం గట్టిగా ఉండాలని కోరుకుంటున్నా. ఏమైతే చూద్దాం. ఇది ప్రోమో. అంతకుమించి అందులో మనం డీకోడ్ చేయడానికి ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. చెప్తే ఈ పాటికి చాలా మంది క్లోజ్ చేసి వెళ్ళిపోతారు కూడా. మూడోది బజ్ హోస్ట్. నేను గెస్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం బజ్ హోస్ట్ గెస్లే. సో బజ్ హోస్ట్ ఎవరై ఉండొచ్చు అంటే నేను పేరు మర్చిపోయి శోభా శెట్టి అయ్యి ఉండొచ్చు అన్న. దాని రీజన్స్ కూడా ఏం చెప్పానంటే ఖచ్చితంగా శివాజీ గారికి వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్. బట్ ఆయన కుదరదు, ఎందుకంటే ఆయన సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు. సో కొన్ని ఆల్రెడీ సైన్స్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా చేయాలి. బిగ్ బాస్కి బజ్ హోస్ట్ చేయాలంటే బిగ్ బాస్ చూస్తూ ఉండాలి, బిగ్ బాస్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని మనం చెప్పే క్వశ్చన్స్ మనం చూడకపోతే ఏమిటంటే వాళ్ళు డైరెక్టర్స్ ఇచ్చేస్తారు, అడిగేద్దాము అంటే క్వశ్చన్ అడగంగానే ఆన్సర్ వచ్చేసి అయిపోదు కాదు కదా, దానికి కౌంటర్ క్వశ్చన్ కూడా అడగాలి. కాబట్టి చూడకపోతే మాత్రం ఏం చేయలేం, అది ఆయనకి తెలుసు. సో అలా ఆయన అటు ఇటుగా పూర్తిగా న్యాయం చేయలేనిది చేస్తాడని నేను అనుకోవట్లా. సో అందుకని ఆయన చేయడు అని చెప్పి గెస్ చేసి అది నిజమైంది. సో ఖచ్చితంగా శివాజీ గారు అయితే చేయట్లేదు, పక్కకి వెళ్ళిపోయింది ఆప్షన్. రెండో ఆప్షన్ అమర్ని తీసుకుంటే అమర్ వాళ్ళ మిస్సెస్ తేజస్విని బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరిగినాయి కాబట్టి. సో తను ఉండగా షో బయట హోస్ట్ చేస్తే బాగోదు, ఎందుకంటే క్వశ్చన్స్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి, కొంచెం తను కూడా కంటెస్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చేయరని చెప్పి ఇదే లాజిక్ అప్లై చేస్తారు. సో అమర్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో లేడు. నెక్స్ట్ మిగిలింది ప్రియాంక, శోభ, అర్జున్, వీళ్ళే అనమాట. సో శోభకి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కంపారిటివ్గా మిగతా ఇద్దరితో కంపేర్ చేసుకుంటే. ఇంటర్వ్యూ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, బిగ్ బాస్ షో చూస్తుంది, మంచి వాయిస్ ఉంది. సో ఇప్పుడు కొంచెం బాగా యాక్టివ్గా ఉంటుంది. అలాగే ఛానల్ ఫేస్ తను, వీళ్ళు ముగ్గురు ఛానల్ ఫేసెసే ఎనీహో. సో తనకిస్తారు, ఎక్కువ ఛాన్స్ ఉంటుందని. అర్జున్ నేను ఎందుకు తీశానంటే అర్జున్కి ఆల్రెడీ వేరే సీరియల్ ఇచ్చారు, అగ్నిసాక్షి అని చెప్పి సీరియల్ ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఛానల్ కదా, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడానికి చూస్తారన్నమాట. వాళ్ళు కూడా వర్క్ చేయాలి కదా, ఎందుకంటే 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అనమాట. సో ఇందులోనే పని చేయాలి. సో వాళ్ళకి న్యాయం చేయడానికి చూస్తారు. ఈ కేబీకేజీ షో కానీ కానీ అయ్యే ఇంతే. సో మీరు గమనిస్తే ఎక్కువ ఈ బిగ్ బాస్ వాళ్ళే ఉంటారు. ఒక 1 year వరకు మీరు చూసుకుంటే కనుక ఆ సీజన్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ అన్నింటిలో 1 year ఆక్యుపై చేసి వాళ్ళ కెరీర్ చూపించాలి కదా ఏదో ఒకటి. సో వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. వచ్చేటప్పుడు కూడా చెప్తారు, కాంట్రాక్ట్లు కూడా కొన్ని ఉంటాయి. సో వస్తాం, తర్వాత మిమ్మల్ని 1 year మేమే చూసుకుంటాం అన్నట్టు అలా మాటలు ఉంటాయి, కొన్ని వెర్బల్గా, కొన్ని కమిటెడ్గా అన్నీ ఉంటాయి అనమాట. సో ఆ లెక్క ప్రకారం తనకి సీరియల్ వచ్చింది కాబట్టి నీకు న్యాయం చేస్తే వీళ్ళిద్దరికీ న్యాయం చేయాలి, ప్రియాంకకి నెక్స్ట్ శోభా శెట్టికి. కాబట్టి శోభా శెట్టికి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అలా చెప్పాను. బట్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటి అంటే, నాకైతే రాదు కానీ నేను సోషల్ మీడియాలో విన్నది, గట్టిగా నమ్ముతున్నది ఏంటంటే అర్జున్ బజ్ హోస్ట్గా ఫిక్స్ అయ్యాడు అని చెప్పి ఒక టాక్. సో ఆల్రెడీ రాతకోతలు కూడా అయిపోయినాయి అని చెప్పి టాక్. నాకైతే న్యూస్ లేదు కానీ బట్ సమ్వేర్ కొంచెం ట్రస్టబుల్ ఇన్ఫర్మేషనే, ట్రస్టబుల్ పేజెస్ నుంచి నేను చూసిందే, నాకైతే లేదు. లాజికల్గా ఆలోచిస్తే ఇంకా శోభా శెట్టికి ఛాన్స్ ఉందనుకున్నా కానీ బట్ సైన్స్ అన్నీ అయిపోయినాయి అంటున్నారు. అలా అని చెప్పి అర్జున్ తక్కువ అంటే కాదు, అర్జున్ కూడా మంచి పర్సనాలిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ టాప్ 6 కంటెస్టెంట్, మధ్యలో వచ్చిన టాప్ 6 వరకు వెళ్ళాడు. సో షో మీద అవగాహన ఉంది, షో చూడగలడు. షోలో క్వశ్చన్ దీన్ని అడిగినప్పుడు అవతల వాళ్ళు కూడా కొద్దిగా భయంగానే సమాధానం, అంటే ఏదో తీసి పారేసేటట్టు కాకుండా కొంచెం గట్టిగానే సమాధానం చెప్తారు. కొంతమంది ఏంటంటే ఇంకో విషయం, శోభా శెట్టికి ఉండదు ఛాన్స్. వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంటంటే టాప్ 5 కాదు కదా, నెక్స్ట్ ఎవరైనా రివర్స్లో నువ్వేం చేసావు అని చెప్పి మమ్మల్ని అడిగితే ఏం చెప్తారని. సో అలా రివర్స్లో అడిగేది ఉండదు. టాప్ 5 కాదు కదా అంటే లాస్ట్ టైం మీరు చూస్తే గీతు చేసింది, గీతు టాప్ 10లో కూడా లేదు ఆ లెక్కను చూసుకుంటే. సో అంతకుముందు రవి చేసినప్పుడు రవి కూడా టాప్ 5లో లేడు, టాప్ 7లోనే అక్కడ ఎలిమినేట్ అయిపోయాడు. సో ఏదైనా సరే అదైతే క్రైటీరియా కాదు, ఆ క్రైటీరియాని తీసేశారు. బట్ ఎనీవో అర్జున్ కూడా గుడ్ చాయిస్ నా లెక్క ప్రకారం. సో ఒక ఎపిసోడ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇంటర్వ్యూ చేసిన ఎక్స్పీరియన్స్ లేదని తప్పితే కనుక ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది, క్వశ్చన్స్ గట్టిగా అడగగలడు, ఏదైనా మంచిదే. సో ఇది బజ్ హోస్ట్ కోసం 3 పాయింట్లు అయినాయి.
నాలుగో పాయింట్, కంటెస్టెంట్స్ కోసం 10 మంది షోర్ షాట్ కంటెస్టెంట్స్ నేమ్స్ ఇంతకుముందు చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, ఆ వీడియో ఉంటుంది, లాస్ట్లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. వాళ్ళల్లో 90% వచ్చే అవకాశం ఉంది, ఆ 10 మంది 90% వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కాకుండా కొంతమంది ఏంటంటే మేము వస్తున్నాం అన్నట్టు ఇంట్లు ఇచ్చారన్నమాట. అందులో ముఖ్యంగా సాయి కిరణ్ గారు, ఆయన బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఆగస్టు 15కి తేలిపోయిద్ది ఇటా అటా అటా ఇటా అని చెప్పి ఏదో పోస్ట్ చేశారు. సో అనుకుని దీని రిలేటెడ్ అయ్యి ఉంటుంది అని చెప్పి నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా, ఇన్స్టాగ్రామ్ దాంట్లో కూడా పోస్ట్ చేశాను. మళ్ళీ చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. ఏంటంటే చిన్న చిన్న అప్డేట్స్ వీడియో చేయలేం కదా, సో మీకు తెలుస్తుందని అంతే. లేదంటే గబుక్కుని వచ్చి మాకు ముందే తెలిసి నువ్వు చెప్పలేదు ఇప్పుడు వచ్చి చెప్తున్నావు అన్నట్టు కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. సో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో, సో మీకు అక్కడ స్టోరీస్లో కానీ ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కానీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆయన రావట్లేదు అని చెప్పి నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం అనమాట. అగ్రహారంలో మాట్లాడుకుంటుంటే ఒక చెవేసి ఉన్నాం అనమాట. సో ఆయన ఖచ్చితంగా రావటం లేదు. సో ఆయన ఎందుకు పోస్ట్ చేశాడు, ఏ విధంగా పోస్ట్ చేశాడు, దాని సారాంశం ఏంటి, దాని భావం ఏంటి, ప్రతి పదార్థం ఏంటి అన్నది ఆయనకే తెలియాలి. మేబీ కావాలని ఇలాంటి టాక్స్ కూడా క్రియేట్ చేయడానికి అయి ఉండొచ్చు. సో తను రావట్లేదు, ఇది మాత్రం పక్క. నెక్స్ట్ ప్రభాకర్ గారి కోసం డిస్కషన్ జరుగుతున్నాయి. లాస్ట్ టైం చెప్పా డిస్కషన్స్లో ఉంది ఈ పేరు అని చెప్పి. ఖచ్చితంగా ప్రభాకర్ గారు కూడా ఇప్పుడు రావటం లేదనమాట. సో 90% ఇది కూడా కన్ఫర్మ్. ఎందుకంటే ఆయనకి ఛానల్ సీరియల్ ఓకే అయిపోయింది. సో అది అంటే చెప్పాం కదా, పట్టాలు ఎక్కేదాకా చెప్పలేం కానీ, బట్ 90% ఆయన కూడా రారు. ఇది కాక ఇప్పుడు వీళ్ళిద్దరైతే మాత్రం రావట్లేదు, బాగా అనిపించింది. ఆవిడ పేరేంటి, యాంకర్ అబ్బా, వర్షిని. సో యాంకర్ వర్షిని తను కూడా రావటం లేదు. సో కాంటాక్ట్ చేశారన్నారు కానీ అది కూడా లేదనిపిస్తుంది, కాంటాక్ట్ కూడా చేయలేదు ఈసారి. సో తనైతే రావట్లేదు. నెక్స్ట్ అమృత ప్రణయ్, తను రావట్లేదు. యాక్చువల్గా తను కాంటాక్ట్ చేశారు కానీ తినే ఇంట్రెస్టెడ్గా లేదు అని చెప్పి. ఎందుకంటే మేబీ రైట్ అవ్వచ్చు తన చాయిస్ కూడా, మనం దాన్ని తప్పుపట్టలేము. ఎందుకంటే ఈ బిగ్ బాస్ షో చెప్పలేము, మన పర్సనాలిటీ ఆడియన్స్ని పాజిటివ్గా అట్రాక్ట్ చేసిద్దా, నెగిటివ్గా అట్రాక్ట్ చేసిద్దా అని. ఆల్రెడీ లైఫ్లో ఒక బ్యాడ్ ఫేజ్ని క్రాస్ చేసుకొని ఉన్నారు కాబట్టి అంత రిస్క్ తీసుకొని రావాలా అంటే నాకైతే ఏదైనా ఏ డిసిషన్ అయినా పర్లేదు, రెండింటికి లాభాలు నష్టాలు రెండింటికి ఉన్నాయి. సో రాకపోలేదన్నా సరే మంచిదే, మనం సపోర్ట్ చేయొచ్చు ఆ డిసిషన్ కూడా. సో రావటం లేదు, వీళ్ళైతే ఖచ్చితంగా రావటం లేదు మ్యాక్సిమం. అమృత ప్రణయ్ కదా నాకు కొంచెం డౌట్, కానీ మేబీ ఇంకా స్టిల్ వాళ్ళ శ్రేయోభిలాషులు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. కానీ బట్ బిగ్ బాస్ టీమ్ అయితే ఇంట్రెస్టెడ్గా ఉంది తను తీసుకుందాం అని చెప్పి. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటని. నాకు తెలిసి అయితే రావట్లేదు, వీళ్ళు రావట్లా. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో చూస్తే జబర్దస్త్ వాళ్ళ పేర్లు ఎక్కడ వినిపించట్లేదు, మీకు గమనించారా? సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ బాగా వినిపించినాయి 3-4 పేర్లు కానీ, ఏవి కానీ, ఈ నరేష్ అని చెప్పి, భాస్కర్ అని చెప్పి, ఇంకోళ్ళని చెప్పి ఇప్పుడు ఒక్కరు పేర్లు వినిపించట్లా. ఏమైందంటే వీళ్ళది కాంటాక్ట్ ఉంది, చాలామంది తెలిసిందే. సో వన్స్ మీరు బిగ్ బాస్లోకి వస్తే 1 year పాటు ఏ ఛానల్లోనూ పర్మనెంట్గా వర్క్ చేయడానికి ఉంటుంది. అంటే గెస్ట్గా ఏదైనా చేయొచ్చు కానీ, వెళ్ళి రావచ్చు కానీ. సో 1 year దాకా మీరు ఇదే ఛానల్తో ఉండాలి, సో ఇదే ఓటీటీతో ఉండాలి, వేరే ఛానల్ చేయడానికి లేదు. సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఈ 1 year జబర్దస్త్కి గ్యాప్ వచ్చింది. 1 year తర్వాత మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్తే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందో తెలియటంలా. మీరు లాస్ట్ కొంతమందిని గమనిస్తే వీళ్ళు వెనకడిగేయడానికి రీజన్ కూడా మీకు అర్థమైపోయింది. అవినాష్ వచ్చాడు ఫస్ట్, అవినాష్ తిరిగి వెళ్ళలేకపోయాడు. సో అక్కడ కాంట్రాక్ట్ బ్రేక్ చేసుకుని మరీ వచ్చాడు. సో ఇక్కడ ఇప్పుడు పర్మనెంట్గా సెటిల్ అయిపోయాడు మా టీవీలోనే. బట్ మిగతా వాళ్ళు చూసుకుంటే చలాకి చంటి కానీ, నెక్స్ట్ ఫైమా కానీ, వీళ్ళిద్దరం చూసుకుంటే ఫైమాని 1 year వీళ్ళు ఇక్కడే ఉంచుకుని కొంచెం ఆ షో ఈ షో అని చెప్పి ఎంకరేజ్ చేశారు. 1 year తర్వాత ఫైమా తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు జబర్దస్త్లో ఫైమాకున్న ఆ క్యారెక్టర్ స్కోప్ కానీ, లేదంటే అక్కడ తనకున్న ఇంపార్టెన్స్ కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉంటుంటే అంత లేదు. గమనించుకుంటే స్కోప్ చాలా తగ్గిపోయింది. ఈ బుల్లెట్ భాస్కర్ వాళ్ళ స్కిట్స్లోనే కొద్దిగా గొప్ప స్కోప్ ఇస్తున్నారు. ఈవెన్ జబర్దస్త్కే కొంచెం హైప్ తగ్గిపోయింది బాగా. సో అదే కొంచెం వాళ్ళే దాన్ని అటు మార్చి వేరే వేరే ఫార్మాట్లో పెట్టుకుంటున్నారు. సో తనకి ఇప్పుడు వేరే అంటే ఆ ఛానల్లోనే మళ్ళీ దాంట్లోనే వేరే దాంట్లో ఇద్దామన్నా కూడా ఎక్కడ మీకు కనిపించట్లా. ఇంతకుముందు శ్రీదేవి డ్రామా కంపెనీ అని అదని ఇదని అన్నింటిలోనే వచ్చేది. సో ఇప్పుడు చూస్తుంటే స్కోప్ తగ్గిపోయింది. సో ఎర్న్ చేసుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి అనమాట. సో కొంచెమే కనిపిస్తుంది. ఆ కొంచెం కనిపించే దాంట్లో ఎంత డబ్బులు వస్తున్నాయి ఏంటన్నది మనకు కరెక్ట్గా తెలియదు. అలాగే చలాకీ చంటి గారిని తీసుకున్నా కూడా ఇప్పుడైతే ఆయన అసలు ఎక్కడ కనిపించట్లా. ఓ ట్రెండ్ స్కిట్స్లో 1 year తర్వాత ఓ ట్రెండ్ స్కిట్స్లో కనిపించారు కానీ ఇప్పుడు ఆయనకి ఆ స్కిట్స్ లేవు. ఇంతకుముందు అయితే ఆ ఛానల్లోనే స్కిట్స్ రెండింటిలోనే ఉండేవి. నెక్స్ట్ ఒక సపరేట్గా ఆయన యాంకర్ కానీ ఒక షో నడిచేది. సో చాలా ఉండేవి, ఇప్పుడు లేవు. ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు ఆబ్వియస్గా వెనకడి వేయటంలో తప్పలేదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు సంవత్సరంలో సంపాదించే డబ్బులు ఇక్కడ నెలలో వచ్చేస్తాయి. సో వాళ్ళకి ఎపిసోడ్కి 10,000 అనుకోండి. ఇప్పుడు నరేష్కి ఎపిసోడ్కి 10,000 ఇస్తున్నారు అనుకోండి. 4 ఎపిసోడ్లు 4 శ్రీదేవి డ్రామా కంపెనీలు చేస్తే 40,000, 4 జబర్దస్తులు చేస్తే 40,000. సో నెలకి 1 లక్ష రూపాయలు వేసుకుంటా. ఇక్కడ వీక్కి 2 లక్షలు వస్తాయి. అంటే ఇక్కడ 12 లక్షలు సంవత్సరానికి సంపాదించేది ఇక్కడ మీరు 6 weeks ఉంటేనే ఈజీగా సంపాదించవచ్చు. అలాంటిది మీరు 15 weeks ఉంటే సో 2-3 సంవత్సరాలు ఇన్కమ్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. కానీ తర్వాత ఏంటి అని చూసుకుంటే అక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. మళ్ళీ తిరిగి వెళ్ళలేడు. అలా అని చెప్పి ఇక్కడ ఏదైనా కామెడీ షోలు ఏమైనా జరుగుతాయంటే జరిగేది ఒక ట్రెండే. ఆల్రెడీ అవినాష్ ఉన్నాడు,
నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఎవరో ఉన్నాడు, అతను కూడా ఇంతకుముందు ఈటీవీ దాంట్లో చేసి ఇందులోకి వచ్చిన అతనే, శ్రీదేవి యాంకర్గా వస్తుంది, ఆదివారం షో ఏదో ఉంటుంది. సో ఇక్కడ అంత స్కోప్ లేదు. మధ్య మధ్యలో జరిగే ఇలాంటి కేబీకేజీనో లేదంటే ఉగాదనో లేదంటే శ్రీరామనవమి అనో అలాంటి వాటికి తప్పితే అంతకుమించి స్కోప్ లేదు. సో ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళందరూ ఎందుకురా బాబు, ఉన్నది డైలీగా ఏదో ఒకటి వస్తుంది, దీన్ని వదిలేసి అందులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేక ఏమైద్దో తెలియదు, 5-6 వీక్స్లో ఎలిమినేట్ అయిపోతే ఉన్నది పోయిద్ది అంతా పోయిద్ది ఎందుకులే అని చెప్పి వెనకడికి వేయచ్చు. సో తప్పలేదు, అందుకోసం అని చెప్పి వినిపించట్లా. బట్ జబర్దస్త్ నుంచి జబర్దస్త్గా ఫేమస్ అయిన ఒక పేరు వినిపిస్తుంది. తను ఏంటంటే జబర్దస్త్ పవిత్ర. దీని పేరు లాస్ట్ టైం కూడా వినిపించింది. ఇప్పుడు నేను జబర్దస్త్తో చేయటం లేదు, మా టీవీ దాంట్లోనే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, లేదంటే జీ తెలుగు వేరే వేరే ఛానల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్స్ లాంటివి జరుగుతూ ఉంటుంది కదా, బోనాలు అలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది కదా, కనిపిస్తూ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మాత్రం ఛానల్తోనే ఉంది కాబట్టి కమెడియన్గా, మేబీ లేడీ కమెడియన్గా ఆ కేటగిరీలో, కమెడియన్స్ కేటగిరీలో పవిత్రను తీసుకునే అవకాశం ఉంది. సో ఛానల్తోనే ఉంది కాబట్టి నాకెందుకు ఇది 90% దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనిపిస్తుంది. ప్రజెంట్ వాళ్ళ లిస్ట్ చూస్తుంటే సో కొంతమంది ఆ డిఫరెంట్ కేటగిరీస్లోంచి డిఫరెంట్ పీపుల్ని తీసుకొస్తారు కాబట్టి ఈ కేటగిరీ కొద్దిగా ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు అయితే మాత్రం ఫిల్ అవ్వాలా, వస్తుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష, తిన పేరు కూడా గట్టిగా అనిపిస్తుంది. తిని ఇప్పుడు ప్రజెంట్ కాంట్రవర్సీలో ఉన్నాడు. సో అదేంటంటే రాస్తారని వాళ్ళ కాంట్రవర్సీ జరుగుతూ ఉంది కదా, మొన్న ఏదో ఛానల్లో అమ్మాయి రాస్తారను లావణ్య వాళ్ళు ఏదో ఎలిగేషన్ జరుగుతూ ఉంది. సో తను ఏదో చొప్పేసరటం ఇవన్నీ జరిగినాయి. సో తిని పేరు వినిపించింది, దాని తర్వాత ఈ గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయి. రాస్తారను సపోర్టర్, రాస్తారను ఫ్రెండో తిను. సో ఆర్జే కేటగిరీస్లో తిన్న తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి, ఎందుకంటే ఇంతకుముందు తన పేరేంటి మర్చిపోయా, అప్పుడు ఓటీటీకి వచ్చాడు కదా, ఇప్పుడు కేబీకే షోలో కూడా ఉన్నాడు. తను రాడని చెప్పాను నేను, ఇలా కన్సిడర్ చేయట్లేదు, అదంతా రూమర్స్ అని చెప్పి. బట్ ఒక ఆర్జేని తీసుకోవాలనుకుంటే తినకి ఛాన్సెస్ ఉన్నాయి. కాంటాక్ట్ చేశారన్నారు కానీ నాకైతే మాత్రం ఎటువంటి తెలియదు. సో బట్ టాక్ అయితే వచ్చింది, మాట్లాడుకుంటుంది. సో బట్ ఇప్పుడు కాంట్రవర్సీ పెరుగుతుంది కాబట్టి, దీని చుట్టూ ఇదంతా జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఫేమస్ సైడ్ కట్టి యూట్యూబ్ ఇటు సర్కిల్స్లో తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ కనుక పెద్దలు కనుక వచ్చేస్తే కనుక ఇలాంటి వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. కొద్దిగా తక్కువ బడ్జెట్లో వస్తారు కాబట్టి తీసుకునే అవకాశం ఉంది. కొంతమంది పేర్లు కొంచెం పబ్లిసిటీ స్టంట్స్లో అనిపిస్తున్నాయి, అవి ఇలా గాలికి అలాగా వస్తున్నాయి అనమాట. కొన్ని పేర్లు వీళ్ళని కాంటాక్ట్ చేశారు, వాళ్ళని కాంటాక్ట్ చేశారని చెప్పి అంతమందిని అయితే కాంటాక్ట్ చేయాలి. 200-250 మందిని కాంటాక్ట్ చేశారని వస్తున్నాయి కానీ నాకు తెలిసి అంతమంది అనుకోవట్లా. మేబీ 80-100 మధ్యలో వాళ్ళ దగ్గర అనుకొని ఉంటారు. 60-80 ఫోన్ చేసి మాట్లాడటం ఇలాంటిది ఏదో జరుగుంటాయి. సో ఇంటర్వ్యూలు అయిపోయినాయి అని ఇవన్నీ వస్తున్నాయి కానీ లెట్స్ సీ. ఎంత మనం గెస్ చేసి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా ఆ రోజు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే టైంకి నేను చెప్తున్నాను కదా, 1-2 పేర్లు మినిమం మనం సర్ప్రైజ్ ఫీల్ అయ్యి ఉంటాయి. మన తెలియని పేర్లు, మన ఎక్కడ ఎన్ని పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా ఆగస్ట్ 15 తర్వాత మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి 15 డేస్ ముందు నుంచి కాంట్రాక్ట్ సైన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, పెద్దోళ్ళ నుంచి స్టార్ట్ చేసి చిన్నోళ్ళ వరకు. సో 15 డేస్ ఆగస్ట్ 15 తర్వాత ఖచ్చితంగా 100% 199% కన్ఫర్మ్డ్ లిస్ట్ అనేది అప్పుడు వస్తుంది. అంతవరకు మాత్రం ఏదొచ్చినా సరే కొంచెం గాల్లో వార్తల్లాగా అటు ఇటుగా ఉంటాయి. ఇది మ్యాటర్. వీడియో లైక్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఇంత మటుకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా టాప్ యూస్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, బ్రాడ్కాస్ట్ ఛానల్లో. బిగ్ బాస్ అనే కాదు, మధ్యలో ఒలింపిక్స్ది ఏదైనా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉన్నా నా క్యూరియాసిటీ కొద్ది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. లేదు ఇంకా చిరాగ్గా ఉందంటే మ్యూట్ పెట్టుకోండి, మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఎందుకు పద్దాగా మెసేజ్ చేస్తాడు అనుకుంటే మ్యూట్లో పెట్టుకోవచ్చు. బజ్ హోస్ట్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దాంతోపాటు ఎవరు వస్తే బాగుంటుంది అని మనం 10 మంది పేర్లు అనుకున్నాం కదా, సో అందులో మీరు ఎవరు వస్తే వీళ్ళు వస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని మీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కామెంట్ చేయండి. అలాగే నేను ప్రోమో వచ్చింది కదా, ప్రోమో కింద కామెంట్స్ గమనిస్తూ ఉన్నా, ఎవరో ఒక మహానుభావుడు కూర్చొని ఒక 2 పేర్లను కొడతానే ఉన్నాడు. ఎందుకులేండి పేర్లు. సో అదేంటో మరి నిజంగా అభిమానం కొలిదా లేదంటే ఏమైనా మనకైనా ఇంట్లో ఇస్తున్నారా ఏంటన్నా తెలియదు కానీ ఈ కామెంట్స్లో ఎవరైతే స్టార్ట్ చేశారు. ఎనీహో, సో వస్తున్న వాళ్ళలో మీకు పర్టికులర్గా ఈ కంటెస్టెంట్ మీద మాకు మంచి హోప్స్ ఉన్నాయి అన్నదానం అంటే కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.